అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు మీకు మరో చక్కని మిద్దె తోటని పరిచయం చేయడానికి విజయవాడ 1 టౌన్ ఏరియాలో పోతన శ్రీనివాసరావు స్ట్రీట్లో జ్యోతి గారి ఇంటికి మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు జ్యోతి గారి ద్వారా వారి మిద్దె తోట విశేషాలు తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. ఒకసారి అంటే మీరు ఏం చేస్తుంటారు, మీ గురించి తెలియజేయండి. నేను హౌస్ వైఫ్ అండి. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. నాకు 2 కిడ్స్ అంతే. అయితే మీకు అంటే టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎలా వచ్చింది, అంటే ఏ ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? నేను స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఈ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా పెస్టిసైడ్స్ ఫుడ్ కదా, కొంచెం మా పిల్లలకి ఆర్గానిక్ గా ఫుడ్ ఇద్దామని లీఫ్ వెజిటేబుల్ తో స్టార్ట్ చేసాము. అలాగే మనకి రెగ్యులర్ గా యూజ్ అయ్యే ఐటమ్ కరివేపాకు, ఆ ఐటమ్స్ నెమ్మదిగా స్టార్ట్ చేశాను. అంటే మెయిన్ ఆర్గానిక్ గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పండించుకొని మీ పిల్లలకి, ముఖ్యంగా మీ పిల్లల గురించి స్టార్ట్ చేశారు. అవునండి, ఆర్గానిక్ గా ఇవ్వాలి పిల్లలకి. అదే మీరు కానీ లేదంటే మీ పిల్లలకి కానీ అంటే ఇంటి పైన కూడా అంటే ఈ విధంగా అంటే పూల మొక్కలు కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ పండించుకోవచ్చు అనే ఆలోచన మీకు ఎలా కలిగింది, అంటే ఎలా తెలిసింది? నేను పేపర్ యాడ్ చూసాను. అలాగే మా మమ్మీ కూడా ఇంటి పైన ఫ్లవర్ అవి పెంచేది. ఫ్లవర్స్ పెంచేటప్పుడు కొంచెం మన లీఫ్ వెజిటేబుల్ కూడా పెంచవచ్చు కదా అని ఆలోచన వచ్చి నేను చిన్నగా స్టార్ట్ చేశాను. సక్సెస్ అయింది. స్టార్టింగ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ కరివేపాకు అవి డైలీ యూజ్ అయ్యే ఐటమ్ కదా, అండ్ మార్కెట్ లో వచ్చే కూడా పురుగు మందులు ఎక్కువగా కొడతారని చెప్పి అది కూడా పెట్టారు. బాగా వచ్చింది కరివేపాకు కూడా. నెక్స్ట్ లెమన్, ఇలా చిన్నగా దానిమ్మ, లెమన్, బనానా మా ఫామ్ లో తీసుకొచ్చింది పెట్టాము. అలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వచ్చాను స్టార్టింగ్ నుంచి. ఒకేసారి పెద్దగా చేయలేదు, చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుంది. ప్రెసెంట్ అంటే మీ టెర్రస్ గార్డెన్ లో అంటే ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు? ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి మొక్కలు, దుంప జాతి మొక్కలు, నెక్స్ట్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ ఉన్నాయండి. ఈ టెర్రస్ గార్డెన్ ఎలా డిజైన్ చేసుకున్నారు, ఏ విధంగా ప్లాన్ చేశారు? ఫస్ట్ 2 పోర్షన్ కింద డివైడ్ చేసాము. ఇదేమో థర్డ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ పైన 4th ఫ్లోర్ వస్తుంది. 2 పోర్షన్స్, 2 స్టెప్స్ గా ఉంటుంది. 2 స్టెప్స్ గా థర్డ్ ఫ్లోర్, అలానే ఈ పెంట్ హౌస్ పైన ఇంకొక స్టెప్ ఉండేది. అయితే అంటే ఈ మొక్కలన్నీ పెంచడానికి ఎటువంటి కుండీలని, ఎటువంటి కంటైనర్స్ ని ఉపయోగిస్తున్నారు? ఈ 200 లీటర్స్ డ్రమ్స్ ని హాఫ్ పార్ట్ గా కట్ చేసేసి దాన్ని 2గా డివైడ్ చేసుకుని 2గా డివైడ్ చేసి ఫ్రూట్ ప్లాంట్స్, నెక్స్ట్ 100 రూపీస్ టబ్స్, 50 రూపీస్ టబ్స్ లీఫ్ వెజిటేబుల్స్ కి అండ్ ఫ్లవర్స్ కి యూస్ చేస్తున్నాము. పర్మనెంట్ మడులకేమో ఫ్రూట్ కి అలౌ చేశాను. అంటే ఈ పర్మనెంట్ మడులు అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఫస్ట్ అవా లేదంటే కుండీల తర్వాత? మీరు ఫస్ట్ కుండీల్లోనే పెంచాము, తర్వాత మడులు కట్టించుకున్నాను. అంటే మడుల్ని ఏర్పాటు చేసుకోవడానికి అంటే ప్రధాన ఉద్దేశం పర్మనెంట్ గా ఉండాలని. టబ్స్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది కదండి ఒక రోజుకి, కానీ మడులు ఉంటే ఇంట్రెస్ట్ పోదు. స్టాండర్డ్ గా ఉండేది, మనకి కూడా చెయ్యాలని ఇంకా ఎక్కువ కోరిక కలుగుతుంది. ఇంకా ఎటువంటి కుండీలను ఉపయోగించారు? వేటిలో మొక్కలు పెంచుతున్నారు? ఇది 50 రూపాయల టబ్స్, బ్లాక్ టబ్స్ లో ఎక్కువ యూజ్. నెక్స్ట్ ఏమో డస్ట్ బిన్స్ టైప్ లో ఉంటాయి అవి. ఈ డ్రమ్స్ 200 లీటర్ డ్రమ్స్, ఇంకా మడులు, చిన్న చిన్న పార్ట్స్, హ్యాంగింగ్ పార్ట్స్, అలా అన్ని వెరైటీస్. పెయింట్ బకెట్స్ కూడా యూజ్ చేసాము. కర్డ్ బకెట్స్, చిన్న చిన్న పెరుగు డబ్బాలు కూడా యూజ్ చేశాను నేను ప్లాంట్స్ కి. 100 రూపీస్ పెరుగు టిన్స్.
అలానే వీటిలోకి అంటే మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు, అంటే ఏమేమి కలుపుకుంటున్నారు మీరు? రెడ్ మట్టి తీసుకొచ్చామండి. రెడ్ మట్టిలో కోకోఫిట్ యాడ్ చేసాము, వరిపట్టు అంటే మన వడ్ల నుంచి వస్తాయి కదా అవి యూజ్ చేసాము. నెక్స్ట్ వేపపిండి, కౌడంగ్, ఎప్సమ్ సాల్ట్, బోన్ మేలు. అప్పుడు మట్టి మిశ్రమం కలిపేటప్పుడు ఇవన్నీ కలిపేసాం స్టార్టింగ్ లోనే. నెక్స్ట్ ప్రతి 1 month కి ఆవిరి ఇస్తాం ప్లాంట్స్ కి. కిచెన్ వేస్టేజ్ ఇదంతా మిక్స్ చేసేసి ఇక మీరు పర్మనెంట్ గా అంటే స్టార్టింగ్ లోనే అలా ఇవి పర్మనెంట్ మడులు గానీ లేదంటే కుండీలు గానీ నింపుకుని మీరు ఆ సీడ్ వేయటం గానీ మొక్క నాటుకోవడం గానీ చేసామండి. మరి అంటే ఆ విధమైనటువంటి అంటే మిశ్రమంలో మీరు మొక్క పెట్టుకున్నప్పుడు మొక్క గానీ ఆ సీడ్ గానీ అంటే గ్రోత్ ఎలా ఉంటుంది? చాలా బాగుండదండి. ఎందుకంటే మట్టిలో మనం ఇన్ని ఎరువులు కలిపినప్పుడు చాలా హెల్తీగా వస్తాయి. మళ్ళీ మనం దాన్ని రీపార్ట్ చేసుకోవాలి. అందులో వేసాం చూడండి, నారు వేసాము, అది కొంచెం పెద్ద అయ్యాక మనం మళ్ళీ చేసుకోవాలి. మనం పాట్ రెడీ అంటే నారు పెంచినాక ఒక 20 days 25 days మనం అలా పెట్టాలి. తర్వాత ఆ మొక్కను తీసి మనం ఎందులో అయితే ఎరువు అన్ని కలిపి పెట్టుకున్నాం ఆ మొక్కని అందులో షిఫ్ట్ చేయాలి. అప్పుడే మనకి గ్రోత్ బాగుండిద్ది. వెజిటేబుల్స్ కానీ ఏదైనా కొంచెం హీల్ తీసుకోగలం, లేదంటే తీసుకోవడం కష్టం. మీ గార్డెన్ లో అంటే ఫ్లవర్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయండి? ఫ్లవర్ వెరైటీసా? మందారాలు ఉన్నాయి, చామంతిలో కలర్స్, అండ్ గన్నేరు, నందివర్ధనం, టెంపుల్ ట్రీ ప్లాంట్, నెక్స్ట్ అంటారు విరజాజులు, కాగడాలు, ఈ వెరైటీస్ ఉన్నాయండి. బంతి ఉన్నట్టుంది కింద ఫ్లోర్ లో. బంతి ఉంది. బంతిలో వెరైటీ ఒకటే ఉంది. మల్లి చెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఒక 2 types ఉన్నాయి, రౌండ్ అండ్ లాంగ్ వచ్చి. ఫ్లవర్స్ లో ఈ వెరైటీస్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఆకుకూరలు అన్నారు కదా, ప్రజెంట్ అంటే మీ గార్డెన్ లో ఏ ఆకుకూరలు పెంచుతున్నారు? తోటకూర, పాలకూర, సిలోన్ బచ్చలి అండ్ స్పినచ్, వాటర్ స్పినచ్. ఆకుకూరలో 4 varieties ఉన్నాయి ప్రెసెంట్. మన కాయగూర వెరైటీలో వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, మునగ అంతే. ఈ 4 varieties ఉన్నాయండి. చెట్టు చిక్కుడు కూడా ఉంది, చెర్రీ టమాటో. అంటే దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు? అంటే కర్రీస్ లో వాడుకున్నారా, ఏదైనా సలాడ్స్? అది నార్మల్ గా పిల్లలు తినేస్తారండి, చెట్టు నుంచి కోసుకొని. సలాడ్ వరకు ఉండదు. కర్రీస్ లో అంటే అది నార్మల్ తినడానికే బాగుండేది కర్రీస్ కన్నా. ఇక్కడ తీగజాతి కూరగాయలు కనిపిస్తున్నాయి, అంటే ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి? తీగజాతిలో సొరకాయలు ఉన్నాయి, గుమ్మడికాయ ఉంది, నేతి బీర అండ్ చిక్కుడులో తీగజాతి చిక్కుడు. ఈ 4 varieties ఉన్నాయండి ప్రెసెంట్ అయితే. ఈ 4 varieties ఉన్నాయి. ఈ క్రీపర్ వెరైటీస్ కంటే మీరు సరైన అంటే పందిరి అరేంజ్ చేయకుండా ఇప్పుడు ఈ పిట్ట గోడల పైకి అంటే ఇతర చెట్ల పైకి పాకిచ్చేస్తున్నారు కదా, అంటే ఎందుకంటే ఇంకా అరేంజ్మెంట్ చేసుకోలేదా? చేయాలి, నెక్స్ట్ ఇదే చేయాలి. ప్రెసెంట్ అయితే ఇంకా టైం పడుతుంది చేయటానికి, అందుకనే అది కింద పాకుతున్నాయి. నెక్స్ట్ పందిరి అరేంజ్ అయిపోయినా అంటే మీరు ఈల్డ్ అయితే బాగానే ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయండి. క్రాప్ అయితే చాలా బాగుంది, కానీ నెక్స్ట్ పందిరి కూడా అరేంజ్ చేయాలి. ఆ ప్రాసెస్ లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇది మడుల పైకి లేదంటే ఏదైనా గోడల పైకి, వేరే చెట్ల పైకి అలా వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ క్రీపర్స్ కి ఒక పర్మనెంట్ ఐరన్ ది వేపిద్దామని చూస్తున్నామండి. అలానే మరి అంటే దుంప వెరైటీస్ లో ఏమున్నాయండి? చామ దుంప ఒకటి, రాడిష్ ఒకటి, ఈ 2 రకాలు ప్రెసెంట్ ఉన్నాయి. ప్రెసెంట్ గార్డెన్ లో 2 varieties ఉన్నాయి. ఏంటండి అంటే గోంగూర అంటే డ్రై అయిపోయి ఉంది, అంటే ఒక సీడ్స్ కోసం ఉంచారా? సీడ్స్ కోసం మొత్తం చాలా హైట్ అయితే పెరిగింది, సీడ్ కోసం ఉంచామండి. మరి ఫ్రూట్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయండి? అంటే ఇప్పుడు 4th floor కదా, ఇక్కడ కొన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూద్దాం. 10 varieties ఉంటాయి, చూద్దామండి. చూద్దాం. ఓకే, ఇది లక్ష్మణ్ ఫలం అండి. ఇది మెడిసినల్ వాల్యూ ప్లాంటేగా. దీనికి ఆల్రెడీ పూత కూడా వచ్చింది, ఇక్కడ పూత కూడా ఉంది చూడండి. ఇది ఫ్లవర్
ఓకే. ఇదేమో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ కూడా ఎక్కడ తీసుకున్నారండి? నర్సరీలో తీసుకున్నాను. గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితేనే మనం డ్రమ్స్ లో పెట్టగలం. నాటు అయితే రాదు, డ్రమ్స్ లో ల్యాండ్ లోనే వస్తుంది. ఇది లక్ష్మణ్ ఫలం. ఇక్కడ ప్లాంట్ ఉందండి ఫ్రూట్. ఇది పప్పుశ్రీ పూత మీద ఉంది చూడండి. నెక్స్ట్ అల్లనేరేడు ప్లాంట్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్, సపోటా, ఓకే అంజూర ప్లాంట్ ఇక్కడ ఉంది. ఓకే. నెక్స్ట్ మల్బరీస్ ఉంది, ఇప్పుడు పూత మీద ఉంది. ఇక్కడ సీతాఫలం ఒకటి ఉందండి. ఇది చిన్న మొక్క అనుకుంటా, చిన్నదేనండి, అసలు పెయింట్ డబ్బాలో చిన్న ప్లాంట్. ఫ్రూటింగ్ వచ్చింది చిన్న ప్లాంట్ కైనా వచ్చింది, లాస్ట్ టైం తీసుకున్నాము. నెక్స్ట్ తైవాన్ జామ, చాలా సార్లు వచ్చిందండి క్రాప్. ఇంకా పూత పిందె మీద ఉంది. ఇది హార్వెస్ట్ రెడీగా ఉంది. ఇది స్వీట్ లైమ్ అండి. ఇది కూడా చెట్టు చాలా చిన్న దాంట్లోనే పెట్టాం, 50 రూపాయల దాంట్లో టబ్బు. ఇదంతా పూత చిన్న చిన్నగా స్టార్ట్. ఇది 4th క్రాప్ అండి, ఇది 4th టైం. ఇది గ్రీన్ వాటర్ యాపిల్, ఇంకా కాపు రాలేదు. నెక్స్ట్ ఇది గ్రీన్ రేగు. ఫ్రూట్స్ అయితే బాగున్నాయి. ఇది నాటు నేరేడండి, సీడ్ ద్వారా వచ్చింది. ఏదన్నా సీడ్ అంటే మీరు వేసారా లేదంటే అదే పడి మొలిసింది ఏదన్నా? అది పడి మొలిసిందండి, వేయలేదు, తినేసి పడేస్తే. కిచెన్ వేస్టేజ్ ద్వారా వచ్చిన ప్లాంట్ ఇది. ఓకే. చూడండి, ఇది రెడ్ నిమ్మ ఈ ప్లాంట్. ఇది ఫింగర్ లైమ్, మన ఫింగర్ షేప్ లో వస్తుంది. లోపల వచ్చేసరికి చిన్న చిన్న రౌండ్ గా ఏమంటే చేప ఎగ్స్ ఆకారంలో ఉంటాయి పల్ప్. ఈ లైమ్ ఇది వెరైటీ డిఫరెంట్ గా ఉండిద్ది. ఇది ఆన్లైన్ లో తీసుకున్న ప్లాంట్ అండి ఇది. ఓకే. ఇది పప్పాయ ప్లాంట్ అండి, సీడ్ ద్వారా వచ్చింది. నేను వేయలేదు, కిచెన్ వేస్టేజ్ ద్వారా పడి వచ్చిన మొక్క. ఇంకా నేను తీయలే, అలా ఉంచాను. ఓకే. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్, సూర్యనామ చెర్రీ అంటారు. దీనికి లాస్ట్ టైం పూత వచ్చింది, ఫ్రూటింగ్ అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ సమ్మర్ కి వస్తుంది. మెడిసినల్ వ్యాలీలో ఏ వెరైటీస్ ఉన్నాయి? మెడిసినల్ వ్యాలీస్ లో వామాకు ఉందండి ఇక్కడ. నెక్స్ట్ రణపాల ఇక్కడ ఉంది. తర్వాత తులసి, సబ్జా తులసి, ఈ 4 వెరైటీస్ ఉన్నాయి మెడిసినల్ వ్యాలీస్ లో. ఓకే. ఇది ఆల్ స్పైస్ అండి, బిర్యానీలో, పలావ్ లో, వెజ్ కర్రీస్ లో, ఏవైనా మసాలా వెరైటీస్ లో, టీలో కూడా వేసుకోవచ్చు ఇది ఈ ప్లాంట్. నెక్స్ట్ ఏమో ఇది బార్బరా చెర్రీస్. ఇది పచ్చడి ఉసిరి అంటారు కదా? అది గ్రాఫ్టెడ్ పచ్చడి ఉసిరి. ఇది దానిమ్మ ఉంది అంటే ఇది సీడ్ ద్వారానా లేదంటే మొక్క? సీడ్ ద్వారా వచ్చిందని, మొక్క కాదు, సీడ్ ద్వారా వచ్చింది. బాగా వచ్చింది, 4-5 టైమ్స్ వచ్చిందండి. ఇది కాయలు కూడా ఉన్నాయి. ఇది లెమన్ గ్రాస్. అది ఇది యూస్ చేసుకుంటున్నారా? టీకి యూస్ చేస్తామండి ఎక్కువగా. టీ లేదంటే గ్రీన్ టీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టీలో వేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మనం హెర్బల్ టీలా అంటే పుదీనా, తులసి, ఇది ఈ ఆల్ స్పైసెస్ అన్ని అల్లం కలిపి గ్రీన్ టీ లాగా ఇంట్లో మనకి జలుబు దగ్గు వచ్చేటప్పుడు యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే. ఈ ఏరియాలో అంటే ఇక్కడ ఏ వెరైటీస్ ఉన్నాయి? అక్కడ రెడ్ కాశ్మీర్ యాపిల్ బేర్ అండి అది. ఓకే. నెక్స్ట్ ఇదేమో జామ, స్ట్రాబెర్రీ జామ ఈ వెరైటీ. ఇది ఫ్లవర్ ప్లాంట్, ఇది నందివర్ధనం. ఇక్కడ వచ్చేసరికి స్వీట్ కమల్ అండి ఇది. ఈ ప్లాంట్ గ్రాఫ్టెడ్. అది వచ్చేసి అరటి ఏ వెరైటీ? కొమ్మరటి అండి, గ్రీన్ కొమ్మరటి అంటే లాంగ్ వస్తాయి కదా, ఇవి లాంగ్ వెరైటీ. ఇది ముసంబి అండి. ఫ్రూట్స్ ఉన్నాయి బానే, చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా 4-5 ఉన్నాయి దాని కొమ్మకి. చూడండి, ఇదంతా పూత మీద ఉంది, బంచ్ లాగా వచ్చేసాయి. దీంట్లో 25 వరకు ఉన్నాయండి, కౌంట్ చేశాను. ఇంక మొత్తం అంతా పూత పిండి. అండ్ ఇది పాల్స్ అండి,
ఇది థర్డ్ క్రాప్. ఇంకా నెక్స్ట్ వస్తుంది ప్రూనింగ్ చేస్తే క్రాప్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా స్టార్ట్ అయిపోయి కొమ్మలు కట్ చేయగానే ఇలా స్టార్ట్ అవుతుంది. సేమ్ దీంతో పాటు పూత కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి, ఇది ఫ్లవరింగ్ పాలస, ప్రతిదీ సేమ్ అలానే వస్తుందండి. ఇది గజనిమ్మ, గజనిమ్మ అండి. ప్రూనింగ్ చేస్తాము, క్రాప్ అయిపోయింది. క్రాప్ అవగానే ప్రూనింగ్ చేస్తాము అండ్ మళ్ళీ కొమ్మలు వచ్చి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి, క్రీపర్ వెరైటీ. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎంత ఏజ్ అండి, అంటే మీరు ఎంత కాలం అయింది ఇది నాటి? ఇది 2.5 years అయిందండి. ఇది ఫస్ట్ క్రాప్. ఇది గోరింటాక్ ప్లాంట్ అండి. ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం మేము పండగల టైంలో. ఆర్టిఫిషియల్ కోన్స్ అంటున్నారు కదా, అవి యూజ్ చేయరు మీరు? ఇదేంటి ఫ్రూట్? ఇది యాపిల్, వాటర్ యాపిల్? ఇది వాటర్ యాపిల్ జంబో అండి, రెడ్ కలర్. రెడ్ కలర్ లాస్ట్ టైం వచ్చింది క్రాప్. ఇది సీజన్ లో వచ్చినాయి చాలా ఎక్కువగా, బంచెస్. పైనాపిల్ అండి ఇది, ఈ ప్లాంట్. ఇది మనం పైనాపిల్ కొనేటప్పుడు పైన మొక్క ఉండిద్ది కదా, అది తీసి పెట్టానండి. ఓకే, వచ్చేసింది. అది తీసి పెడితే ఇలా వచ్చింది. కొంచెం సైజ్ పెరగాలంటే దానికి స్పేస్ కావాలి, దీన్ని షిఫ్ట్ చేయాల్సి. అప్పుడు మార్చాలండి, కుండి మార్చాలి. నేను బతికిద్దా లేదని టెస్ట్ చేశాను. ఇదైతే సక్సెస్ఫుల్ గా బతికింది. లక్కీగా ఏంటంటే ఒక పైనాపిల్ కి ఒక కొమ్మే వస్తుంది, కానీ ఈ ఒక పైనాపిల్ కి ఇక్కడ 3 కొమ్మలు వచ్చినాయి. 3 ప్లాంట్స్ అన్నమాట ఇవి. చూడండి, 1 2 3 ఈ చిన్న పాట్ లో. దీనికి స్పేస్ సరిపోకపోయినా పెద్ద 100 rupees టబ్లు వేస్తే క్రాప్ వస్తుంది. 3 ప్లాంట్స్ వచ్చినాయి. ఇది రోజ్మెరీ అండి, ఇది మన హెయిర్ కి యూస్ చేస్తాం. రోజ్మెరీ ఏ విధంగా ఉపయోగించుకుంటారు? వాటర్ లో బాయిల్ చేసేసి పెట్టొచ్చు, లేదా హెన్నాలో కూడా మనం మందార ఆకులతో కలిపి మనం హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఈ టమాటో, చెర్రీ టమాటో, ఎల్లో చెర్రీ టమాటో. సలాడ్స్ లోకి లేదా నార్మల్ గా తింటే చాలా బాగుంటాయి ఫ్రూట్ లా. ఇది సపోర్ట్ అండి. ఫ్రూట్స్ అయితే బాగానే ఉన్నాయి ప్రెసెంట్, బాగా వస్తాయండి. ఇది 4th క్రాప్ అన్నమాట. ప్రతిసారి నాకు బుట్టలే. నిమ్మ వెరైటీ లాగా ఉంది. ఇది సీడ్లెస్ లిమ్ అండి, సీడ్ అస్సలు ఉండదు ఇందులో, వితౌట్ సీడ్. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. జ్యూస్ బాగా వస్తుంది అండి, రసం చాలా ఎక్కువగా వస్తుంది. కొమ్మలకి ఇలా వస్తాయి బంచెస్ గా. తొక్క కూడా పల్చగా ఉండి జ్యూస్ ఎక్కువ వస్తుంది. ఒక్క సీడ్ కూడా ఉండదండి ఇందులో, అసలు ఒక సీడ్ కూడా కనిపించేది. బాగుంటుంది. ఇది చింత చెట్టు అండి, చింత చిగురు కోసం మనకి. లాస్ట్ టైం పూత కూడా వచ్చింది నాకు, చింతకాయలు కూడా వచ్చినాయి 2-3. దీనికి దొండపాదాలు ఇచ్చారా? అది అల్లుకుంది. క్రీపర్స్ నేను ఏమి ఇవ్వలేదు, దీనికి సపోర్ట్ ఇవ్వలేదు, దానికి వచ్చేసింది. ఇది సీతాఫలం, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఆల్బకరా ప్లాంట్ అండి. ఇది ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ ఉన్నాయి. జ్యోతి గారు, అంటే మీరు స్టార్టింగ్ లో అంటే మొక్క నాటేటప్పుడు కానీ సీడ్ వేసేటప్పుడు మట్టి మిశ్రమంలో కొన్ని ఎరువులు ఇస్తున్నారు, కానీ ఆ మొక్కలు గ్రో అయ్యే టైంలో అంటే ఆ పంట కాలంలో ఎటువంటి ఎరువులను అందిస్తున్నారు? ఎక్కువగా యూజ్ చేసేది ఆవు ఎరువు వాడతామండి మొక్కలకి. నెక్స్ట్ కిచెన్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ పీల్స్ కానీ తీసుకొచ్చి మొక్కల్లో డైరెక్ట్ గా కాకుండా కొంచెం మట్టి తీసేసి ఆ మొక్క పక్కన పెట్టి మళ్ళీ మట్టితో క్లోజ్ చేస్తాను. ఎక్కువగా అయితే ఈ 2 యూజ్ చేస్తాను. నేను వేరే ఎరువులు ఏమి ఇవ్వలేదు మా గార్డెన్ కి. మరి అంటే పురుగు తెగులు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు మీరు చేస్తున్నారు? పురుగు వచ్చేటప్పుడు ఏంటంటే మజ్జిగ యూజ్ చేస్తాము, పుల్లటి మజ్జిగ. సెకండ్ ఏంటంటే నీమ్ ఆయిల్ లో విమ్ లిక్విడ్ జెల్ ని యూజ్ చేస్తాం, డైల్యూట్ చేస్తాం వాటర్ లో. అది మొక్కలకి డైరెక్ట్ స్ప్రే చేసేస్తాము. ఈ 2 పద్ధతులు నేను ఫాలో అవుతున్నానండి ప్రెసెంట్ అయితే. ఎక్కువగా ఏమైనా పెస్ట్ ఇంకా కంట్రోల్ అవ్వదంటే అక్కడ వరకు అది కట్ చేసి తీసేస్తాం, అంతేనండి. అంటే మీరు అంటే 8 years అయింది స్టార్ట్ చేసి గార్డెన్. అవునండి. అంటే స్టార్టింగ్ లో అంటే మీకు అంటే ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? స్టార్టింగ్ లో అంటే
స్టార్టింగ్ లో మనం మొక్క వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకున్నారు? ఎరువులు అప్పుడు ఇన్ని కలపాలని ఐడియా ఏం లేదు, ఓన్లీ రెడ్ మట్టి తీసుకొచ్చి పెట్టేసాము. అది గ్రోత్ అంతా బాగాలేదు, ఫస్ట్ వస్తాయి, సెకండ్ క్రాప్ కి రావు ఇంకా ఏమి మొలకలు. అంటే మిశ్రమం లాగా కాకుండా ఓన్లీ డైరెక్ట్ పెట్టేసాము. నెక్స్ట్ మనం ఈ పేపర్ టీవీలో చూడడం వల్ల కొన్ని ఎరువులు కలపాలి, అప్పుడే ఆ మట్టికి జీవం వస్తుంది. మొక్క కూడా బతకాలంటే కొన్ని ఎరువులు ఇవ్వాలని తెలిసి అప్పుడు ఆవు ఎరువు ఇవన్నీ కొంచెం కొన్ని ఐటమ్స్ కలిపి ఇవ్వడం మొదలు పెట్టాం. నెక్స్ట్ అలా యూట్యూబ్ చూడడం వల్ల మనకి తెలిసింది ఏమేమి ఇవ్వాలి ప్లాంట్స్కి అనేది, అలా డెవలప్ చేసుకున్నాం. ఓవరాల్గా అంటే ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మీకు అంటే ఎటువంటి సాటిస్ఫాక్షన్, ఎటువంటి బెనిఫిట్స్ మీకు కనిపిస్తున్నాయి? చాలా హ్యాపీ అండి. గార్డెన్కి రాగానే మనకు ముందు ఏంటంటే ఎక్కడ గ్రీనరీ కనిపించట్లేదు, మనం ఏదైనా ప్రెషర్ ఫీల్ అయినా, హెడ్ ఏక్ వచ్చినట్టు అనిపించినప్పుడు మన గార్డెన్కి రాగానే చాలా ప్రశాంతంగా ఉండిద్ది. నెక్స్ట్ మన వెజిటేబుల్స్ మనం గ్రో చేసుకొని తిన్న సాటిస్ఫాక్షన్ కొన్ని వాటిలో రావు. నెక్స్ట్ ఎలాంటి పెస్టిసైడ్ మనం యూజ్ చేయం మనకు తెలుసు. సో అది తినడం వల్ల అట్లీస్ట్ వారానికి 3 days అయినా మన వెజిటేబుల్ మనం యూజ్ చేస్తున్నాం. వీక్లీ 7 days బయటకు కాకుండా 3 days అయినా మేము యూజ్ చేసుకుంటున్నాం కదా, అదో హ్యాపీనెస్. పిల్లలకు కూడా చూపిస్తున్నాం, వాళ్ళ సబ్జెక్ట్ పరంగా అయినా యూజ్ అవుతుంది. మనం ఈ ప్లాంట్ నుంచి ఇది వస్తుందని ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏం తెలియదు, ఏ ప్లాంట్ నుంచి ఏమొస్తుంది, అసలు వెజిటేబుల్స్ దేని నుంచి వస్తాయి అని కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి కూడా మనం కొంత చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయం గురించి తెలియాలంటే మనం మిద్దె తోట కంపల్సరీగా చేయాలి. పిల్లలకి కూడా సైన్స్ పరంగా ప్లాంట్స్ గురించి తెలుసుకోవటం, వాటికి ఎలాంటి వాటర్ ఇవ్వాలి, ఏమి ఎరువులు ఇవ్వాలి, పెస్ట్ వస్తే ఏం చేయాలనేది కూడా మా పాపకి మేము చెప్తుంటాం. తను కూడా చేస్తుంది, హార్వెస్ట్ చేసిద్ది. ప్లాంట్స్ గ్రో చేసేటప్పుడు తను మట్టిలో కలపడం అన్ని చూసి తనకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ తను కూడా చేయాలనే కోరిక ఉండాలి కదా. మన జనరేషన్ తోనే కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఆర్గానిక్ గా కొంతవరకు, మొత్తం మనం ఎలాగో చేయలేము, సగం మనం ఏం పండించగలం అంతవరకు పండించుకుంటే చాలా హ్యాపీ, ఆరోగ్యం పరంగా మంచిది. అండ్ ఎక్కువసేపు ఈ ఫోన్లు టీవీలు చూసేదానికన్నా గార్డెన్లోకి వచ్చి ఆడుకుంటే మంచి ఆక్సిజన్ కూడా పిల్లలకి. ఈ సాటిస్ఫాక్షన్ అయితే ఈ గార్డెన్ వల్ల నాకు కలిగింది. ఓకే జ్యోతి గారు, అంటే మీ టెర్రస్ గార్డెన్ని ఇంత మంచిగా డెవలప్ చేస్తూ, అలానే మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కల గురించి, వాటిని ఏ విధంగా పెంచుతున్నారు అనే విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ. మీకు కూడా మా గార్డెన్ చూపించినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.